భగవంతుడే భర్త, బంగారు గాజులు ఎందుకు వేసుకుంటారు? భగవంతుడే భర్త. అది ఎప్పుడు ముత్తవదిగా ఉండొచ్చు భగవంతుడు చేసుకుంటే. అంతగా మట్టి శరీరంలో ఉండే భర్త ఎప్పుడు దేహం వదులుతాడో తెలియదు, మట్టి గాజులు ఎప్పుడు వదులుతాడో తెలియదు. అర్థమైంది కదా? అందరికీ ప్రభువు భర్త అంటారు. భగవత్ని అన్ని జీవులను కూడి చేస్తున్నాను. అర్థమైంది? అన్ని జీవులు స్త్రీలే, నిజమైన పురుషుడు దేవాది దేవుడు. అర్థమైంది? కృష్ణ పరమాత్మ. అర్థమైంది కదా? కనుక ఆ విధంగా మీరు ఆ విధంగా మీ యొక్క ఇది కనుక మనం ఇది లేదు అది లేదు అనవద్దు. అర్థమైంది? ఈ మధ్య మా ఆరోగ్యం పెట్టుకుంటుంది, నాకు ఎవరు వండి పెడతారు, ఎవరు భోజనం పెడతారు అని ఇంకొక ఆయన నేర్చుకుంటారు. లేకపోతే నాకు ఈ బాధలు ఉన్నాయండి, రోగం ఉంది, నొప్పి ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఏడుస్తుంటారు కదండి. భగవంతుడి కోసం ఆ ఏడుపులో, సంసారం కోసం ఏడ్చే ఏడుపులో 1% ఏడుపు ఏడ్చినా కానీ మీరు మోక్షం వస్తుంది వెంటనే. అర్థమైంది కదా? ఈ మధ్యనే మస్తలో ఇల్లు గాడిపోయిందండి, ఆస్తి గాడిపోయింది, మళ్ళీ సంపాదించుకుంటానండి కష్టపడి అంటారు. నా ఆవిడ చనిపోయిందంటే ఏం చేస్తాం, నా అదృష్టం పెళ్లి చేసుకుందని ఇంకా చూస్తున్న అమ్మాయిని అంటారు. అర్థమైందా? మరి ఇది మాత్రం మా ఇది లేదు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఏది పోయినా వస్తుంది, శరీరం పోతే మళ్ళీ రాదు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా శరీరం పోతే మళ్ళీ రాదు. కనుక ఈ జన్మని నేను కడతీరాలి, భరించాలి. అన్నిటి కోసం ఏడుస్తాం. బంగారం లేదని ఏడుస్తాము, చీరలు లేవని ఏడుస్తాము, కార్లు లేవని, బిల్డింగ్ లేవని ఏడుస్తాము, పిల్లలు ఇంటలేరని, మాట ఇంటలేరని, పిల్లలు చదువుతలేరని, లేకపోతే ఉద్యోగం పోయిందని, రకరకాల ఏడుపులు జీవితం. ఇక ఇన్ని ఏడుస్తాం భగవంతుడి కోసం. జీవితంలో ఒక్కసారైనా ఒక్క కన్నీటి ఒక్కటే కొట్టు, భగవంతుడు పైనుంచి చూస్తుంటాడంట. ఎవరన్నా చూస్తున్నాడా? ఒక భక్తుడన్నా నా కోసం ఒక కన్నీటి బొట్టన్నా కారుస్తాడా చూద్దామని చూస్తే, సంసారం కోసము ఇల్లు దొంగతనం అయి బంగారం ఎత్తుకపోయిందా అని ఏడుస్తారంట. ఒక ఆమె ఎందుకమ్మా అంటే, నాది 10 తులాలు పోయింది, పక్క ఆమె దగ్గర 100 తులాలు ఉంది, ఆమె పోలేదని నేను ఏడుస్తున్నాను అంటే. అంతేనా కదా? ఆమె తన కిలో బంగారం ఉంది, నాదే పోవాలన్నా 10 తులాలు, అదే నా ఏడుపు ఎక్కువ బాధ కలిగిస్తుంది అన్నాను. కనుక ఇట్లా ఇప్పుడు రాగద్వేషాల కోసం ఏడుస్తాం. ఒక ఆయన ఇద్దరు ఏం చేసిండ్రు, కొట్లాడిండ్రు ఘోరంగా. ఇక తపస్సు పట్టిండ్రు. తపస్సు పడితే ఒక కొండ అవతల ఒక ఆయన ఘోర తపస్సులో కూర్చున్నాడు, కొండ యువతల ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఇక కూర్చున్న తర్వాత ఏదో ఘోరంగా కూర్చున్నాడు. పరమేశ్వరుడు వచ్చిండు. నాయన నీకేం కావాలని మొదటి భక్తుడు అన్నాడు. స్వామి స్వామి, ఒకడు నా శత్రువు ఆ కొండ అవతల ఒకటి తపస్సులో కూర్చున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళినవా అన్నారు. లేదు నాయన, నీ దానికే వచ్చిన మొదలు, నీవేం కావాలనో కోరుకో నాయన అంటే, లేదు లేదు స్వామి, నువ్వు వాడు కూడా ఘోరంగా తపస్సులో కూర్చున్నాడు, ఎప్పుడో ఒకసారి అతనికి నువ్వు దర్శనం ఇస్తావు, ఏం కావాలనో కోరుకో అంటావు కదా. మొదలు అతని దగ్గర పోయి అతను ఏం కోరుకుంటున్నాడో తెలుసుకో, అతను ఏది కోరితే దానికి నాకు డబల్ ఇవ్వు అన్నాడంట. శత్రువు ఏమన్నా కోరుకుంటాడు? శత్రువు ఏం కోరుకుంటాడు? నేను నా శత్రువు కంటే పైపెచ్చు ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, నాకు రూపాయి నష్టం అయితే పక్కవాడికి 2 రూపాయలు నష్టం కావాలని చూస్తాడు కదా. కూరుకున్నాక అతని దగ్గరికి వెళ్ళాడు. నాయన నీ భక్తికి మెచ్చినా నీకు ఏం కావాలనో ఒక వరం కోరుకో అని అడిగాడు. స్వామి స్వామి, ఈ పర్వతానికి ఆవల నా శత్రువు ఒకడు కూర్చున్నాడు, ఇద్దరం ఒకటేసారి కొట్లాడి తపస్సుపోయినాము, అక్కడ కూర్చున్నాడని నేను విన్నాను, భక్తుల ద్వారా విన్నాను, అతని దగ్గరికి వెళ్ళినవా స్వామి అంటే, అక్కడి నుంచే ఇక్కడ వస్తున్నాను ఆయన అన్నాడంట. మొదలు అతనికి దర్శనం ఇచ్చే నీ దగ్గరికి వస్తున్నానంటే, స్వామి ఏం కోరుకున్నాడు అతను అన్నాడంట. ఏం లేదు నాయన, మొదలు నీ గురించి అడిగాడు, నా శత్రువు దగ్గరికి పోయినవా అంటే, పోలేదు నీ దగ్గరికే ఫస్ట్ వచ్చినా అన్నాడు. ఏం కోరుకున్నాడు స్వామి అంటే ఆరాటం, అతను ఏం కోరుకున్నాడు అని. ఏం లేదు నాయన, ఏం కోరుకున్నాడు స్వామి మొదలు అంటే, నీవు ఏం కోరితే దానికి డబల్ ఇవ్వమని కోరాడు. నువ్వేం కోరుకుంటే అంటే, అబ్బా నేను ఒక్క కారు కొనుక్కుంటే, నేను బెంజ్ కారు కొనుక్కుంటే వాడికి 2 బెంజ్ కార్లు, నేను హెలికాప్టర్ కోరుకుంటే 2 హెలికాప్టర్లు, నేను ఒక బిల్డింగ్ కోరుకుంటే, అర్థమైంది కదా, బంజరాజేశ్వరాన్ని ఒక బిల్డింగ్ కోరుకుంటే అతనికి 2 బిల్డింగులు. ఇక ఏం చేయాలి అని ఇక ఒకటే ఆలోచన దొరకలేదు. స్వామి నాకు ఒక కన్ను తీసే అన్నాడంట. అర్థమైందా? అంటే
ఇతనికి ఒక కన్ను పోయిందండి. కన్ను పోయే వరకు అతనికి 2 కన్ను సడన్ గా పోయినాయి. అబ్బా దెబ్బ కొట్టాడు వీడు నన్ను. అర్థమైందా? నేను నా శత్రువు నన్ను బలంగా దెబ్బ కొట్టాడు. నేనేం కోరినా అతను ఏం కోరుకుంటే నాకు 2 డబ్బలు ఇవ్వను కదా. నేనేమనుకున్నాను, అతను ఒక కారు బిల్డింగో డబ్బులో కోరుతాడు కదా అనుకున్నా. వీడు పోయి నా 2 కన్ను పోవడానికి వాడు 1 కన్ను పోవాలని కోరుకున్నాడు. అబ్బా అంటే రాగద్వేషాలు ఇట్లా ఉంటాయి. నాకు వీడికి లాభం లేకున్నా సరే కానీ శత్రువు సర్వనాశనం అయిపోవాలి, అంతేనా కదా. నేను 10 రూపాయలు పెడతాను, అతని 100 రూపాయల 100 రూపాయల లాస్ అయితే చాలనేది చూసుకుంటాను. ఈ రాగద్వేషాలు మనిషికి గొప్ప నష్టాన్ని కలిగిస్తాయి, హృదయాన్ని అపవిత్రత చేస్తాయి, అశుద్ధి చేస్తాయి. కనుక రాగద్వేషం అర్థమైంది కదా. కామక్రోధ సదాలోభ, ఈ కామక్రోధాలు అనేది నరక ద్వారాలు అంటుంది భగవద్గీత, అంతేనా కదా. అంటే కామక్రోధ సదా, కామంతోటి రావణాసురుడు, క్రోధంతో హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు, లోకంతో దుర్యోధనుడు. ఎందుకంటే గుండు పిల్లంత అయ్యను నీకు స్థలం అన్నాడు. అవునా? ఒక 5 ఊర్లు ఇస్తే అయిపోతుండే, యుద్ధమే లేకపోతుండే, అంతేనా కదా. రాజ్యంలో 5 ఊర్లు అడిగారు, గుండు పిల్లంత అయ్యను అన్నాడు. ఇంకా మరి అట్లా కనుక లోభం అన్నమాట. దాన్ని అంతా నాకే కావాలి, పక్కోడిది కూడా నాకే కావాలి అన్నది, అంతేనా కదా. నాది నాకే కావాలి, పక్కోడిది కూడా నాకే కావాలి అంటారు, అంతేనా కదా. నాది నాకుండానే నీది నీకుండానే అంటారు రజోగుణస్తుడు. సత్వగుణస్తుడు నీది నీవే తీసుకో, నాది కూడా నీవే తీసుకో అంటారు, అర్థమైందా. కనుక అట్లా ఈ విధంగా మనకు ఇది ఉంటుంది. కనుక రాగద్వేషాలని ఇది చేయాలి సాధకుడు. కనుక ఇవన్నీ రాగద్వేషాలను అధిగమించాలి. కనుక ఈ విధంగా ప్రపంచంలో మనము ఎవరైతే సుఖవంతులయ్యా అంటే ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళే సుఖవంతులు. ఈ విధంగా మనం 6 ముద్రలు చేసి సాధన చేస్తే వెంటనే మనసు మనోలయం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు కాలు నొప్పెచ్చిన ఆసనాన్ని మార్చుకోవాలి, మహాముద్ర లాంటి మధ్య మధ్యలో ఒక సెట్ వేస్తుండాలి, కుండల్ని యాక్టివేట్ కావాలని కోరుకుంటారు. మహాముద్ర ఎక్కువ వేయండి కుండల్ని యాక్టివేట్ కావాలంటే. నడు నొప్పి కాళ్ళ నొప్పి పోతుంది, ఆసన స్థితి కలుగుతుంది, ఎక్కువసేపు సాధన కూర్చోగలుగుతాం. ఇది తర్వాత ప్రతి ఒక్కటి అన్ని 6 ముద్రల్ని చక్కగా వేయాలి. నాభిక్రియ వలన సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, ప్రాణాయామం వలన మనోలయం జరుగుతుంది, జ్యోతి ముద్ర వలన ఎంటర్టైన్మెంట్ పొందుతాం, ఆత్మ సూర్యుని దర్శిస్తాం, ఆత్మ ప్రకాశాన్ని దర్శనం చేసుకుంటాం, భగవంతుని ప్రకాశాన్ని దర్శనం చేసుకుంటాం, అట్లా భగవంతుని అనుభూతి పొందుతాము. జ్యోతి ముద్ర వలన నాదబిందు కళలు అనుభవంలోకి వస్తాయి. నాదం అంటే ఇన్నర్ సౌండ్, ఓంకార నాదం. బిందు అంటే కూటస్థ చైతన్యం, కళలు అంటే ఆ కూటస్థ చైతన్యం ప్రకాశాలు, అనేకమైన కాంతులు. కనుక చాలా మంది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అర్థమైందా. అనేకమైన కాంతులు అంటే అనేకమైన దేవతలే, అట్లా అన్నమాట, 30 దేవతలు. కనుక ఆ రకంగా మనం సాధకుడు కల్పవృక్షము కామధేనువు క్రియాయోగం కనుక మనకు అనుకున్నది ఇస్తుంది, అనుకున్నది ప్రసాదిస్తుంది. కనుక మనము ఈ సాధన చేసినప్పుడు అద్భుతమైన బెనిఫిట్ పొందుతాం. స్టూడెంట్స్ అనుకుంటారు వాళ్ళకి మెమరీ పవర్ పెరగాలి, నా ఫ్రెండ్ కంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి, ర్యాంకు కొట్టాలి అని అనుకుంటారు పిల్లలు. ఇట్లా క్రియాయోగం మెడిటేషన్ చేస్తే పక్క వాళ్ళకంటే ర్యాంకు ఎక్కువ మార్కులు వస్తాయి, అర్థమైంది. ఏకాగ్రత మెమరీ పవర్ పెరుగుతుంది, అర్థమైంది కదా. అట్లా చిన్నపిల్లలకి వృద్ధులకి ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. కనుక మనము ఈ 6 ముద్రలు చేసి ధ్యానం చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. మొదటిది చాలా విక్రియ